పల్లె పిల్లాడో ఏ తల్లి బిడ్డాడో అయ్య కడుపు సల్లగుండా రాజ్యము తెచ్చాడో తెలంగాణ చలో వరంగల్ చలో వరంగల్ చలో వరంగల్ గోసదీచి సంబురమిచ్చాడో జై తెలంగాణ జై కేసీఆర్ చలో వరంగల్ చలో వరంగల్ భారత రాజ్యాంగం ప్రకారం మనకిచ్చిన ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్ లో బిల్ పాస్ చేసి తెలంగాణ తీసుకురావడం జరిగింది మన జాతిపిత తెలంగాణ బాపు కేసీఆర్ గారు ప్రతిపక్షానికి వచ్చినాక ఈ ప్రభుత్వం అన్ని లేనిపోని ఆశలు పెట్టింది మీ అందరికి 2500 రూపాయలు ఇస్తా అన్నారు మీకు ఇచ్చిండ్రా అమ్మా మీకు 2500 వస్తుంది మీకు 4000 వస్తున్నాయా మరి మీ అందరికి 2000 ఇస్తా అన్నాడు ఇచ్చిందా 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకి 10,000 ఇస్తా అండి ఇచ్చిండి అమ్మా పిల్లలు ఉన్నారు కదా ఇవన్నీ అబద్ధాలు చెప్పి అబద్ధాల మీద వచ్చినది ఈ ప్రభుత్వం మనం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం ఇక ఆడవాళ్ళనైతే ఇప్పుడు ఆగవాగం చేస్తున్నారు పిరి బస్సులు పెట్టి ఇక పిరి బస్సులు పెట్టిందని ఏడుకంటే ఆడుతుంది ఎక్కినావా ఎందుకు ఎక్కలే నల్గొండ సారు నల్గొండ పోతాం హైదరాబాద్ కు వస్తాం మంచిగా ఉంది కదా నీకు ఎందుకు పిరి బస్సును ఎక్కను పైసలు పోయినా 180 రూపాయలు పోయినా బస్సు ఎక్కుతావా ఎందుకు ఎక్కువ ఫ్రీ బస్సు వాళ్ళ సీట్లు దొరకవు వాళ్ళే కొట్టుకొని వస్తారు ఆ పైసలు పెట్టిన మగ మనిషి నిలబడి ఉంటారు ఇంత గౌరవం కూడా ఇయ్యారు ఇక ఆడవాళ్ళు మొత్తం దెబ్బలు తింటారు రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లుంది ఆయనది ఏముంది అది ఏందో ఆయన దులుపుకుంటూ వస్తుండు గాని అదే అన్ని అన్నాడు ఇక ఇప్పుడు 2500 ఇస్తా అన్నాడు 2500 ఇవ్వలేదు 4000 ఇస్తా అన్నాడు 4000 ఇవ్వలేదు అన్ని ఛాలెంజ్ చేసిండు సారు మరి ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేస్తాడు కేసీఆర్ రమ్మను కేసీఆర్నే రమ్మను కేసీఆర్ అవుతుంది వెళ్తాడు చలో వరంగల్ ప్రోగ్రామ్ వచ్చే వాళ్ళు రండి లక్ష్మక్క తరఫున ఎవరెవరు వస్తారో చెప్తే మేము ఏర్పాటు చేస్తాం రాని వాళ్ళు టైంకి వచ్చి టీవీ చూడండి జై కేసీఆర్ జై కేటీఆర్ జై తెలంగాణ చింతమడక గ్రామంలోన చరిత మొగ్గ తొడిగిందమ్మ వెంకటమ్మ రాఘవయ్య బడికి పోయే రోజుల్లోనే నెత్తూరంతా ఉడికిందమ్మా బడుగు జనుల బాధలు వాపే బాధ్యతే తనదన్నడమ్మా ఉన్నత చదువులు చదువుకున్న ఊరి మీదనే ఆలోచన ఉద్యోగాలే కాలదన్నీ ప్రజల వైపుకే అడుగేసేనా సున్నితమైన మనసు ఉంది ఉక్కు వజ్ర సంకల్పముంది దాశరథి మన కాలోజీ కవితా గుణమే సామికుంది